నా ఫస్ట్ నేను జాబ్ చేసేటప్పుడు 6,000 నా జీతం. సో అప్పటికి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ టైంలో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు సో అంటే ముందు ఏమనుకున్నానంటే ఒక 15,000 జీతం వస్తే, ఓకే వినండి, 15,000 జీతం వస్తే నేను ఇంకా మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే. నేను ఒక 15,000 జీతము, నా గర్ల్ ఫ్రెండ్కి ఒక 10,000 వచ్చిన అమ్మాయి కూడా బీటెక్ చదువుతుండింది అప్పుడు, అది కంప్లీట్ అయిపోయింది. సో ఇద్దరం కూడా ఒక 25,000 30,000 అయితే ఒక 5,000 6,000 రెంట్కి పోతే ఒక 20,000 మంచిగా లైఫ్ని అద్భుతంగా గడిపేస్తాము అని అనుకొని నా బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ కోసం ట్రై చేశాను. ఇనిషియల్గా 6,000 జీతం వచ్చింది. సో ఆ తర్వాత సో స్టెప్ బై స్టెప్ నేను ముందుకు అంటే పెరుగుతూ వచ్చింది. అయితే ఈ టైంలో ఆ అమ్మాయి ఏమో బ్యాంక్ జాబ్ సెటిల్ అయిన అబ్బాయిని చూసి పెళ్లి చేసేసాడు వాళ్ళ. అంటే అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఎందుకు అంటే అతనికి ₹1,00,000 జీతం, ఓకే, బ్యాంక్ జాబ్, సేఫ్టీ, ఓకే. సో ఆల్ ఆఫ్ సడన్ వదిలేసింది. అండ్ అంటే జాబ్ వచ్చిన చిన్న జాబ్ అని చెప్పి. సో చాలా మంది జాబ్ లేకుండా గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా మీతోటి? అసలు నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ బిఫోర్ గర్ల్ ఫ్రెండే కాదు, సంపాదన లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదైతే రియాలిటీ. వాల్యూ ఉండదు మనిషికి, ఏ మగాడికి వాల్యూ ఉండదు.